నందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఇది దేవుడు కిందకు ఉన్నాడని చూస్తాను. కృష్ణుడు అక్కడ పెట్టండి. మరి కొద్దిగా ఆయన నాకేంటి దాని నుంచి మనసు బాగాలేదు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం కళాంతికం హరే కంకణం సర్వాంగే గోపస్త్రీ పరివేష్టితో గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి లలిత లలిత పదరాళి వనమాలి పికి పించమౌళి వనమాలి పించమౌళి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. పాట కూడా పాడించేసుకున్నాను. వెరీ గుడ్. పదిహేడో అధ్యాయం అమ్మా. ఎవరు మొదలు పెడతారా? పరమాత్మనే నమః. అథ సప్తదశోऽధ్యాయः శ్రద్ధాత్రేయయోగः. అర్జున ఉవాచ ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का కృష్ణ సత్వమహోరజస్తమః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను కానీ దైవ పూజలను కానీ కొందరు చేయుచుంది. వారి నిష్ఠ సాత్వికమా, రాజసమా, తామసమా? ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తదశోऽధ్యాయः శ్రద్ధాత్రయ విభాగయోగः. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. ఈ అధ్యాయం చాలా మనందరికీ వర్తిస్తుందమ్మా. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్నీ ఉంటాయి మన దగ్గర. జ్ఞానం ఉంటుంది,
పని చేయాలనేటువంటి కర్తవ్యం ఉంటుంది, అందరితో కలిసి ఉంటాం, అన్నీ చేస్తాం, కానీ శ్రద్ధ లోపిస్తుంది. శ్రద్ధ లోపిస్తుంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, మనం సూర్యోదయం సూర్యాస్తమయం వరకు కూడా ఏదో కర్మలు చేస్తూనే ఉంటాం కదా. సరే, అప్పుడప్పుడు సత్సంగానికి వస్తారు, లేకపోతే నాలాంటి వాళ్ళు చెప్తే మనిషి జన్మ ఇచ్చిన తర్వాత 3 పనులు ఖచ్చితంగా చేయాలి. ఏమిటవి? యజ్ఞము, తపస్సు, దానం అని కొద్దిగా జ్ఞానం వచ్చిన తర్వాత అవి కూడా చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇవి చేసేటప్పుడు మన స్వభావం అడ్డొస్తుంది. అందరూ అన్నీ చేస్తారు, కానీ అందరూ ఒకేలాగా చేయరు. ఆ ఒకేలాగా చేయకపోవడం దేని వలన ఆ తేడా వస్తుంది, ఆ భేదం కనిపిస్తుంది మీరు చేసే పనులు అంటే శ్రద్ధ. మళ్ళీ ఆ శ్రద్ధ మీ స్వభావం మీద ఆధారపడి ఉందంటే స్వభావం మళ్ళీ దేని మీద ఆధారపడి ఉంటుంది? 3 గుణాల మీద ఆధారపడి ఉంటుంది. మరి స్వభావయుక్తమైనటువంటి ఆచరణ కర్మల విషయంలో ఎలా ఉంటుంది, యజ్ఞం విషయంలో ఎలా ఉంటుంది, దానం విషయంలో ఎలా ఉంటుంది, తపస్సు విషయంలో ఎలా ఉంటుందని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ విపులంగా చెప్తున్నాడు. ఉదాహరణకి మీకు అందరూ చదువుకోవడం వచ్చా? ఏదైనా చూసి చదువుతారా? తెలుగు భాష కానీ ఏదన్నా భాష చదువుతారు, మీరు కూడా చదువుతారు. చదువు వచ్చు కదా అని కనబడిందల్లా చదివేసామనుకో, ఏమైనా అర్థం ఉందా దానికి? కనబడిన దాని పెద్దాన్ని చదివేసామనుకో, అది ఎట్లా అంటే చదువచ్చు కదా అని రోడ్డు మీద పిచ్చోళ్ళ నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడ పేపర్ ముక్క కనబడితే పేపర్ ముక్కకి చదివేయడం. పిచ్చోడు అంటావు అనవాడిని, అవునా కదా? అట్లాగే మనం ఏం చేస్తున్నాము, సూర్యోదయం సూర్యాస్తమయం వరకు కూడా కళ్ళు ఓపెన్ అయినాయి, చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, రుచి చూడగలుగుతున్నాను. అట్లాగే ఎన్ని పంచేంద్రియాలు కూడా నేను పనిచేయగలుగుతున్నాను. కాబట్టి విషయాల మీదకి సంచరించుకోవాలా, కనబడ్డ ప్రతి విషయం మీదకి పరిగెట్టాలా, అట్లాంటిది అన్నమాట. అవునా కదా? బయటికి వెళ్తాం, కనబడే ప్రతి బోర్డు చదివేస్తాం, చదవచ్చు కదా అని. అవసరమా? అంటే ఏంటి? మన ఇంద్రియాలకి అవసరము అనవసరం అనేది లేకుండా, ఆ పదం ఏంటమ్మా, దానికి ఏం వాడతాం మనం? అవసరమో అనవసరమో, యుక్తమో అయుక్తమో అని చేసేది ఎవరు? వివేకం. కరెక్ట్. ఎవరు చేస్తారు? మన ఇంద్రియాలు ఏం చేస్తుంది ఆ పని? బుద్ధి. బుద్ధి చేస్తుంది ఆ పని. వివేకం ఉండాలి, వివేకం ఉండాలి. వివేకంతో పాటు ఇంకేం ఉండాలి? వైరాగ్యం. వివేకము వైరాగ్యం 2 కలిసి ఉండాలి. కలిసి రాదు ఉపయోగం లేదు. కానీ మనకి ఏమి కలిసి ఉంటున్నాయి 2 ఎప్పుడు కూడా? అసలైన చెప్పండి. కామము, క్రోధం. ముందు 2 పెట్టి చెప్పుకుందాం. ఎందుకంటే ధర్మ అర్థ కామ మోక్షం కదా, వాటిలో ఈ 2తో కలిసి ఉంటున్నాం. తెల్లారు లేస్తే మనం కామ క్రోధాలతో కలిసి ఉంటున్నాం. కానీ మనం ఉండాల్సింది ఏంటో? వివేక వైరాగ్యం. ఈ జంట కవులు ఎలా ఉన్నాయో ఆ జంట కవులు కూడా మన దగ్గర ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఎడం చేతిలో కామక్రోధాలు పెట్టుకుని కుడి చేతిలో వివేక వైరాగ్యాలు పెట్టుకున్నట్లయితే మనకే ఇబ్బంది ఉండదు. ఈ వివేక వైరాగ్యాలు పక్కన పడేసి 2 చేతుల 4 చేతులు సంపాదించమన్నారు కదా అని చెప్పి 4 చేతుల కామక్రోధాలు పెట్టుకుంటే ఎక్కడికి వెళ్తాం? చేస్తున్నాను లేదా? చూస్తున్నాను. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు అర్థం కాకపోతే అడగండి. ఎందుకంటే ఈ అధ్యాయం దాటామంటే ఇంకా మళ్ళీ నేను చెప్పే మీరు ఆడియోలో వినాల్సిందే, కానీ పరస్పరం నేను అడిగే విషయాలు మీకు చెప్పడం మళ్ళీ మీరు వచ్చేటప్పుడు మర్చిపోతారు మీరు. ఆ రకంగా ఇప్పుడే అర్థం చేసుకోండి. అందుకని ఈ ఒక చేతిలో కామక్రోధాలు ఉన్నా కూడా రెండో చేతిలో వివేక వైరాగ్యాలు ఉండాలి. అది కర్మ చేసే పద్ధతి. విషయాల మీద పడిపోయి దొరికి అలా వెళ్ళిపోకూడదు. ఏదో వెంటనే గుడ్డెద్ది చేలో పడ్డట్టుగా ఇష్టం వచ్చినట్టు విషయాల మీదకి సంచరించకూడదు. అలాగే జ్ఞానము, యజ్ఞము, అదే యజ్ఞాలు, దానము, తపస్సు కూడా ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసేయకూడదు. ఇప్పుడు ఎక్కడ ఆగిపోయాము? ప్రతి వాళ్ళు కూడా అందరికీ భక్తి ఉంది, అందరూ పూజ చేస్తారు,
దానివల్ల ఏం జరుగుతుంది? ఆ పూజలో భక్తిలో శ్రద్ధ లేదనుకోండి, రజోగుణంతో చేశారనుకోండి, తమో గుణంతో చేశారనుకోండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరరు. పరమాత్మను చేరకుండా పరమాత్మ ఎక్కడో దూరంగా ఉండేటువంటి కోట బయట ఉండేటి గేట్ కీపర్ని కలుస్తారు, అంతే, సెక్యూరిటీ వాడిని కలుస్తారు. పరమాత్మ సామ్రాజ్యంలో బయట సెక్యూరిటీ ఉంటాడు కదా, వాడు కేవలం వాడి దగ్గరికి వెళ్తారంతే. వెళ్ళి వీడే పరమాత్మని భ్రమిస్తారు మీరు. అర్థమైందమ్మా? అంత పొరపాటు జరిగే అవకాశం ఉంది. పోనీ అలా కాదు, మీరు మనస్ఫూర్తిగానే చేశారు దేవతా భక్తి, కానీ ఎక్కడి వరకు వెళ్తారు అప్పుడు? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నువ్వు ఏ దేవత వరకు పూజ చేస్తావో ఆ దేవత వరకు లోకంలోకి వెళ్ళి ఆగిపోతావు. కానీ ఆ దేవతా లోకము శాశ్వతం కాదు. ఎక్కడి వరకు శాశ్వతం కాదు? బ్రహ్మలోకం వరకు కూడా ఏది శాశ్వతం కాదు. అందరికీ 100 సంవత్సరాల ఆయుష్యే, కానీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కోలా ఉంటుంది. మనిషి 100 సంవత్సరాలు ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆయన బ్రహ్మది చాలా ఎక్కువ, దాదాపుగా 17-20-18 లక్షల సంవత్సరాలు మన మానవ సంవత్సరాలు దానికి సమానంగా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఏం జరుగుతోంది? పరమాత్మను గ్రహించే దారి తెలియక మనం జారి పడిపోతున్నాం అన్నమాట, వివిధ లోకాల్లో పడిపోతున్నాం. ఆ పొరపాటు జరగకుండా ఇంతవరకు విన్నారు పాప సత్సంగం, 16 అధ్యాయాలు విన్నారు వీళ్ళు, అర్జునుడు లాంటి వాడు వీళ్ళంతాను. వీళ్ళకి ఈ విషయం చెప్పకపోతే మళ్ళీ యథావిధిగా వాళ్ళ యొక్క పూజల్లోకి, వాళ్ళ యొక్క మామూలు వ్యవహారాల్లోకి వెళ్ళిపోయి ఇంత జ్ఞానం కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందని ఆయన మరీ 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 ఇందులో విషయం చెప్తున్నాడు అన్నమాట. అది మనం గ్రహించాలి. అది గ్రహించినప్పుడు పరమాత్మను మనం గ్రహిస్తాం. దీనికి చిన్న కథ చెప్పుకున్నాం మనం, గుర్తుందో లేదో, గోవర్ధనగిరి పర్వతం పూజ గుర్తుందా? వాళ్ళందరూ ఏం చేశారు? ఇంద్రుణ్ణి పూజిస్తున్నారు. తప్ప అదేమన్నా? వర్షం ఇచ్చేది ఎవరు? మనం కూడా మన పూజలు తప్ప కాదు. మనం ఏ దేవత పూజ చేస్తున్నా తప్పేమి కాదు. ఏదో కోరుకున్నాం, ఆ కోరిక తీర్చేది ఆ భగవంతుడిగా, ఆ దేవత కాబట్టి పూజ చేస్తున్నాం, అంతవరకు బాగానే. అది గ్రహించి చెయ్యాలి. అది గ్రహించి చేయడము సాత్విక పూజ అవుతుంది అన్నమాట. అది గ్రహించకుండా మీరు అక్కడే ఆగిపోయి పూర్తిగా చేస్తే ఏం జరుగుతుందంటే రాజసిక తామసిక పూజలకు వెళ్ళిపోయి మనం అక్కడ ఆగిపోతాం. అది ఉదాహరణ శ్రీకృష్ణ పరమాత్మ అక్కడే చూపించాడు. మీరు చేయాల్సింది పరమాత్మకి. మరి ఏమిటి కొండ పర్వతాన్ని చేయమన్నాడు, ఏమిటి ఇంద్రుడు చేయకుండా అంటే? మరి గోవర్ధనం కూడా పర్వతమే కదా, మరి ఇంద్రుడు చేయొద్దని చెప్పి మరి పర్వతాన్ని చేయమన్నాడు ఏమిటి? వాళ్ళకి పర్వతంలో కూడా నేనే ఉన్నానని వాళ్ళు చెప్తున్నాడు. పరమాత్మ ఎవరికి నిర్దేశించి చెప్పాడో ఆ గోవర్ధన పర్వతంలో ఉన్న నాకు పూజ చేయండి అన్నాడు. కొండ ఎత్తింది ఆయనే, కొండ లోపల ఉన్నది కూడా ఆయనే, వీళ్ళు చేసిన పూజలను అందుకున్నది కూడా ఆయనే. ఆ భావనతో మనం చేసినాడు ఈ యొక్క అధ్యాయం మీకు అది మీకు పూర్తిగా ఉపయోగపడుతుంది. లేకపోతే ఈ తోలుపెట్టి జ్ఞానం అంతా కూడా ఉపయోగపడుతుంది. అర్జున ఉవాచ చెప్పుకున్నాము, అయిపోయింది కదమ్మా. చదివానా? చదవలేదా? చదివాను, శ్లోకం చదివాను. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వకీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు పలికెను, శాస్త్రోక్తముగా ఉండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుతున్న మానవుల శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉండును. వాటిని గురించి వివరించెదను వినుము. శ్రీ భగవాన్ వాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శాస్త్రోక్తంగా ఉండకుండా మనకి ఏది ప్రమాణం? శాస్త్రం ప్రమాణము, శృతులు ప్రమాణము. శృతులు శాస్త్రాల్లో చెప్పకుండా మనం ఏ కర్మ చేయకూడదు, ఏ పూజ కూడా చేయకూడదు, ఏమీ ఆచరించకూడదు. కాబట్టి శాస్త్రోక్తంగా ఉండకుండా కేవలం స్వభావాన్ని అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ
సాత్వికము, రాజసము, తామసు అని 3 విధాలుగా ఉంటుంది. ఈ 3 విధాలనేటువంటి గుణాలతో కూడిన ఈ స్వభావం బట్టి మనం అన్నీ చేస్తూ ఉంటాము. ఏమిటి, ఎప్పుడు చేస్తాం? అది శాస్త్రంలో చెప్పినట్టు చెయ్యకుండా మధ్యలో నా స్వభావాన్ని అందులో జొచ్చి అందులో పెట్టి ఈ శాస్త్రం చెప్పింది పక్కన పెట్టేస్తాం. మన స్వభావంతో ఏం చెప్తే అది పూజ ఆచరిస్తాం. చివరికి ఫలితం రాలేదని ఊరినే భగవంతుడిని నిందిస్తాం. అంటే మన ఫలితం కోరుకుంటే చాలా పెద్ద ఫలితం. మనం ఏదన్నా పూజగా నేను చేస్తామనుకోండి, శాశ్వత ఫలితం కోసం చేస్తాం మనం. కానీ శాశ్వత ఫలితం వస్తుందా? రాదు. ఏదో టెంపరీగా వస్తుంది. దాని వెనకాలే కష్టం కూడా వస్తుంది. ఎందుకని? ప్రతి నాణానికి 2 వైపులు ఉంటాయి. మీరు అడిగినప్పుడు సుఖం అనిపించవచ్చు ఆ కోరిక తీరడానికి, కానీ తర్వాత అదే దుఃఖంగా పరిణమిస్తుంది మనకి. ఇదేమిటి, ఇందులో ఇంత దుఃఖం ఉందా అనిపిస్తుంది. ముందు సుఖమని కనిపించింది మనకి, అందులో ఉన్న దుఃఖం మనకి కనిపించలా. కారణం ఏంటి? మనం లోతుగా పరమాత్మని మనం పూజించలా. లోతుగా పరమాత్మని పూజించుంటే మనకి ఆయన ఏమి ఇచ్చేవాడు? కామం అంటే కోరిక కదమ్మా. కోరే ముందు ఏమి ఇచ్చేవాడు ఆయనకి? మనకి వివేక వైరాగ్యాలు ఇచ్చేవాడు. ఎప్పుడైతే వివేక వైరాగ్యం ఇస్తాడో, నేను ఆ కోరికినప్పుడే వివేకం ప్రదర్శిస్తా. ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది నన్ను? ఈ దేవతా పూజ నేను ఎంతవరకు తీసుకెళ్తుంది? ఇందులో పరమాత్మని నేను ఆవాహన చేస్తున్నానా లేదా? ఏదో నా స్వభావానికి అనుగుణంగా. అంటే ఏంటి? సపోజ్ అంటే ఎలా అని కాదు, మనం పూజ చేస్తాం అనుకోండి, ఎంతమంది పిలిచాం, ఎలా చేసాం, అందులో ఉండిపోకూడదు. అందులోకి వెళ్ళిపోయామంటే పూజ సఫలం కాదు కదా, పరమాత్మకి వెళ్ళట్లా మనకి. అదేదో ఏర్పాటు చేసి అక్కడికి వదిలివెళ్తాను అంతే. పరమాత్మలో మనం లీనమైపోవాలి. ఆ వివేకం ఎప్పుడైతే వస్తుందో మిగతా వాటి మీద వైరాగ్యం వచ్చేస్తుంది. పరమాత్మ మీదే దృష్టి ఉంటుంది. కానీ మిగతా పక్కన మీరు ఎంత మనకి ఇంతవరకు దేనికైతే మన బాగా ఇష్టమైన పదార్థాలు చుట్టూ పెట్టినా కూడా దానివైపు మన మనసు వెళ్ళదు. అందుకని వివేకం వైరాగ్యం 2 కలిసి మనం చేతిలో పెట్టుకోవాలి. కానీ ఉత్త వివేకం పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. అది చెప్తున్నాడు అనమాట. కాబట్టి శాస్త్రోక్తంగా ఉండకుండా కేవలం వాళ్ళ స్వభావాన్ని అనుసరించి అన్ని పనులు చేస్తారు. అది చెయ్యకూడదు ఎప్పుడు కూడా. శాస్త్రమే ప్రమాణము అని చెప్తారనమాట. అందుకని జైమిని ఋషి ఉన్నాడు ఉపనిషత్తుల దాంట్లో. ఆయన ఒకసారి వ్యాస పరమాత్మను అడుగుతాడు, కర్మే కదా మన ఫలితం ఇచ్చేది అని. మనం ఏ పని చేస్తే దాని రిజల్ట్ మనకు వస్తుంది. కర్మే కదా నాకు ఫలితం ఇచ్చేది అని అంటే అవునా అని ఊరుకుంటాడు. యజ్ఞం కూడా కర్మే కదా, సరే ఒక యజ్ఞం చేయంటాడు. మామూలుగా వాళ్ళు ఎప్పుడు చేసే యజ్ఞం చేస్తాడు, ఒక యజ్ఞం చేస్తాడు. చేయమని ఆ యజ్ఞంలో ఏం చేస్తాం మనం? నెయ్యి పోస్తాము, అన్నం వేస్తాం, అన్ని ఆఫీసులు వేస్తాం, అన్నీ వేసేస్తాం, అన్నీ జరిగిపోతుంది. యజ్ఞం అయిపోయింది. ఆయన యజ్ఞఫలం కూడా రావాలి కదా, యజ్ఞఫలం వస్తుంది కదా. ఆటోమేటిక్ మనం ఏ కర్మ చేసినా దాని ఫలితం రాకుండా ఉండదు. మీరు మొక్క ఏది మొక్క తెలియపోయిన విత్తనాలని మట్టిలో పడేసినా అది ముళ్ళ మొక్క కావచ్చు, తర్వాత విషయం. మీరైతే కర్మ చేసేసారు అక్కడ. అది పువ్వుల మొక్క, పండ్ల మొక్క, లేదా ముళ్ళ మొక్క తర్వాత తెలుస్తుంది. ముందైతే అది బీజం పడిపోయింది అక్కడ. అదే రకంగా వీళ్ళు చేసేటప్పటికి మరి అప్పుడే డౌట్ వచ్చింది జైమిని మహర్షికి. ఏమని? అవును యజ్ఞం అయిపోయింది కదా, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, అన్నీ క్లియర్ అయిపోయింది, ఈ కర్మ అయిపోయింది, మరి ఈ ఫలం ఏమైంది? దీని ఫలం రావట్లేదు, ఫలం రావాలి కదా ఇమ్మీడియట్గా, నాకు ఫలం ఏది అని డౌట్లో పడ్డాడు. అప్పుడు ఆయన అడిగితే అప్పుడు ఆయన గ్రహించింది ఏంటంటే, నా యజ్ఞం చేసిన వచ్చిన ఫలము అపూర్వము అన్నాడు. అది కనబడదు, అపూర్వమని స్టోర్ అయి ఉంటుంది ఎక్కడో చోట. అప్పుడు వ్యాసమాస అంటాడు, నాయన అపూర్వం కాదు, ఏం కాదు, అదృష్టం అంటారు దాన్ని. అదృష్టం అని బయట వాడతాం. అదృష్టం అంటే దృష్టం అంటే కనబడేది, అదృష్టం అంటే కనబడనిది. కనబడేది ఏదో ఉంది అంటాడు జైమిని. అంటే అప్పుడు చెప్తాడనమాట ఆయన, ఆయన నువ్వు అన్నది కరెక్టే, కనబడనిది ఏదైతే ఫలం ఉందో అది నీ శరీరానికి చుట్టుకొని ఉంటుంది, చుట్టుకొని నీ కారణ శరీరంతో వెళ్ళిపోతుంది. ఆ అకౌంట్ ద్వారా నీకు నెక్స్ట్ జన్మ ఇన్ని కూడా రావడం జరుగుతుంది. చూసారా? కాబట్టి శాస్త్రోక్తంగా ఏదైతే మనం ఎందుకు జరుగుతుంది అట్లాగా, నెక్స్ట్ జన్మ ఎందుకు వస్తుందని చెప్పాడు ఈయన. ఇంకా అదృష్టం అపూర్వం అంటున్నాడు, పరమాత్మ అంటలా. ఆ యజ్ఞం చేసినప్పుడు ఎవరికి చేయాలి? పరమాత్మకి చేయాలి. వీడు అగ్నికి చేస్తున్నానని లేకపోతే వరుణుడికి చేస్తున్నాడని వాళ్ళని ఆవాహనిస్తున్నాడు, కానీ పరమాత్మని తలుచుకోవట్లా. అప్పుడు చెప్తాడు, నాయన నువ్వు ఏ పని చేసినా పరమాత్మనికే నువ్వు ఇచ్చిన మైండ్లో పెట్టుకుంటే నీకు జన్మ అనేది ఉండదు. లేదు అంటే మళ్ళీ జన్మ తీసుకొని ఇక్కడికి వస్తావు. ఇంతకుముందు చిరిగిపోయిన బట్టలు ఉండేవి, పట్టు వస్తువులు కట్టుకుంటావు మహా అయితే.
కానీ మనసుకి మనం పట్టు వస్త్రం కట్టలేవుగా, మనసుకు పట్టు వస్త్రం కట్టలేవు, చింకి దానికి అవి ఎప్పుడు ఏ కట్టుకుంటుందో తెలియదు. ఏదో బయట కనపడే వాళ్ళ కోసం అయితే పట్టు వస్త్రాలు కట్టుకుంటాం, పర్లేదు వాళ్ళు బాగానే ఉన్నారు అనుకుంటాం. మన లోపల చింకి బట్టలు ఉన్నాయో మనసుకి పట్టు ఉందో ఎవరు తెలుస్తుంది? ఎవరికే తెలియదు. అది ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది. మరి ఇంత యజ్ఞాలు చేసి ఇన్ని చేసి ఈ పైవే మెరుగుల కోసమా? కాదు కదా, మనశ్శాంతి కోసం కదా. అవునా కదా? జీవితం అంతా హాయిగా శాంతిగా ఉండాలంటే పరమాత్మతో లింక్ అయి ఉండాలి. లేదు అంటే మనసు బాగుండాలి. నాకు ముఖ్యంగా ఈ పైవే మెరుగుల కన్నా కూడా పైపే మెరుగుల వల్ల ఏం జరుగుతుంది? నాకు అశాంతి పెరుగుతుంది, కానీ శాంతి అన్నది రాదు. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటి? శాస్త్ర ప్రకారంగా ఏదన్నా చేయాలి, చేస్తున్నప్పుడు పరమాత్మకే చేయాలి. కానీ ఈ మధ్యలో ఉన్న దేవతలందరూ అనుకోండి, ఆయన మంత్రం ఆయనకే వస్తుంది, ఆ మంత్రం చదువుతూ ఈ దేవత ద్వారా నా కోరిక తీర్చేది పరమాత్మే అని అనుకొని చేయాలన్నమాట. తర్వాత శ్లోకం. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధోమయోయం పురుషో యో శ్రద్ధః స ఏవ సః. ఓ అర్జున, మనుషులందరి శ్రద్ధయు వారి కరుణితులకు తగినట్లు ఉండును. ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అతని జీవన విధానమంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. కాబట్టి అతడెట్టి శ్రద్ధ కలిగి ఉన్నదనియు తెలుసుకొనవచ్చును. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. కాబట్టి మనుషులందరికీ శ్రద్ధ వారి అంతఃకరణ రీతుల్లో ఉంటుంది, వాళ్ళ అంతఃకరణలోనే అది ఉంటుంది. ఆ అంతఃకరణ ఎలా ఉంటుంది అంటే అందులో ఉండేటువంటి స్వభావాన్ని బట్టి మీ శ్రద్ధ ఉంటుంది. ఉదాహరణకి ఆ శ్రద్ధ బట్టి మీ ప్రతిరోజు మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ ఉంటాయి. మీరు చేసే పనులు కానీ, మీ ఆలోచన కానీ, మీ వ్యవహారం కానీ చూసి చెప్పేయచ్చు వీళ్ళకి ఎటువంటి శ్రద్ధ ఉంది అని. ఇప్పుడు సపోజ్ మనందరం భక్తులు ఇక్కడ భగవంతుడు ఉన్నామని నమ్ముతున్నాం కాబట్టి భక్తులు అనుకుందాం కాసేపు. మనకున్న శ్రద్ధ భగవంతుడి మీద శ్రద్ధ. కొంతమంది బయట ఉంటారు, అసలు దేవుడిని నమ్మరు, ఆ భగవంతుడు లేడు అంటుంటారు. వాడికి ఉన్న శ్రద్ధ దేవుడు లేడు అనే శ్రద్ధ. వాడి వ్యవహారం అంతా ఎలా ఉంటుంది? ఆ శ్రద్ధతో ఉంటుంది. దేవుడు లేడనే శ్రద్ధతోనే వాడు ప్రతిక్షణం పనిచేస్తూ ఉంటాడు. మన వ్యవహారం ఎలా ఉంటుంది? దేవుడే ఉన్నాడు, ఈ శరీరం కూడా దేవుడే, నాకు కనబడేది కూడా ఇది ఆయన దేవుడే, ఈవిడ దేవుడే, అందరూ దేవుడే, దిగు ప్రకృతి ఇగు ప్రకృతి అంతా భగవంతుడి యొక్క స్వరూపమే అనేటువంటి వివేకంతో మనం ఆ శ్రద్ధతో మనం ఆ పని చేస్తాము. కాబట్టి శ్రద్ధ లేకుండా ఏ మనిషి పని చెయ్యడు. నేను దేవుడు నమ్మనండి అంటాడు. నమ్మకం అనేది ఉందే, అది నీ శ్రద్ధ. దేన్నో ఒక దాన్ని నమ్ముతున్నావు. ఆ నమ్మడం మాట ఎందుకు వస్తుంది నీకు మధ్యలో? నేను నమ్ముతున్నాను, నువ్వు నమ్ముతున్నావు, ఇద్దరు ఒకటే. దేన్నో దాన్ని నమ్ముతున్నావు. నమ్మే వస్తువు వేరే కావచ్చు, అంతే కదా. ఇద్దరు పిల్లలు ఒకటి కాదు కదా. మీ పిల్లోడు మా పిల్లోడు వేరే ఉంటాడు, కానీ పిల్లోడు ఉన్నాడు, పిల్లో ఉన్నారు, అంతే కదా, అయిపోయా. అట్లాగే అంతే. నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నమ్ము, ఏదో నమ్ముతున్నావు, ఆ శ్రద్ధతో నువ్వు పని చేయి, ఈ శ్రద్ధతో నీ పని చేయాలి. శ్రద్ధ లేకుండా ఏ మనిషి కూడా ఏ పని చేయడు. వాడు చేసే పని బట్టి మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఏ శ్రద్ధ ఉంది అని. చూసారమ్మా? దాన్ని బట్టి వాడికి ఫలితం వస్తుంది, దాన్ని బట్టి వాడికి పరమాత్మ ఫలితం ఇస్తాడు. నెక్స్ట్. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూత గణాచాన్యే యజంతే తామసా జనాః. వారిలో సాత్వికులు దేవతలను, రాక్షసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేత భూత గణములను పూజించెదరు. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూత గణాశ్చాన్యే యజంతే తామసా జనాః. ఇప్పుడు పూజ వరకు చూద్దాం. అంటే భగవంతుడు నమ్మే వాళ్ళలో ఉన్న తేడాలు చూద్దాం. అంటే ఏదో శక్తి అయితే ఉంది, ఆ శక్తిని నేను ప్రసన్నం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? ఇందులో కూడా వాళ్ళ స్వభావాలు బట్టి, గుణాలు బట్టి 3 రకాల శ్రద్ధ ఉంటుంది.
సాత్విక శ్రద్ధ ఉన్నవాడు, సాత్వికమైన మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళు దేవతలనే పూజిస్తారు. ఈ రాజసులు ఏం చేస్తారు? యక్షుల్ని రాక్షసుల్ని పూజిస్తారు. ఈ తామసులు ఏం చేస్తారు? ప్రేతాలని, భూతాలని, ప్రేతగణాలని, పిశాచాలని వాటిని పూజిస్తారు. ఎందుకని? వాళ్ళకున్న శ్రద్ధను బట్టి. ఈ సాత్వికంగా ఉన్నవాడు సాత్విక గుణాలు తెచ్చుకొని తద్వారా పరమాత్మని పొందాలనుకుంటాడు, పరమాత్మ గుణాలు నాకు రావాలి అనుకుంటాడు. ఈ రాజసంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? కోరికలు విపరీతంగా ఉంటాయి, అపరిమితమైన కోరికలు ఉంటాయి వాడికి. అపరిమితమైన కోరికలు ఉండి మొత్తం నేనే ఈ శాసించాలనో, అన్నట్లో అందరిలో నేనే గొప్పవాడిగా ఉండాలనో, రకరకాలైనటువంటి కోరికలు. ఒక కోరిక అంతమే ఉందమ్మా, అది నెయ్యి పోస్తున్నట్టే, యజ్ఞంలో నెయ్యి పోస్తుంటే రగులుతున్నట్టే రగులుతాయి, కానీ అది చల్లారే సమస్య లేదు. అటువంటి కోరికలు ఉన్నవాళ్ళు రాజసమైనటువంటి పూజలు చేస్తారు. రావణాసురుడు ఎలా పుట్టాడు? బ్రాహ్మడు. వాడి పుట్టిక బ్రాహ్మడు పుట్టిక. కానీ వాడికి ఉన్న గుణం ఏంటి? వాడికి ఉన్న శ్రద్ధ ఏమిటి? రాజసం, రాజస గుణం. రాజస గుణం కాబట్టి వాడు విపరీతమైన కోరికలతో తపస్సు చేశాడు. తపస్సు చేశాడు కదా, కఠోరమైన తపస్సు చేశాడు. మామూలు తపస్సు కాదు, చాలా కఠోరమైన తపస్సు చేశాడు. కానీ ఏం ఉపయోగం? రాజసంగా చేశాడు కాబట్టి పరమాత్మని చేరలేదు. అది పరమాత్మ చేతులు చనిపోయాడు కాబట్టి ఎక్కడికి చేయాలనుకోండి. కానీ జయ విజయులుగానే ఉన్నారు. జయ విజయులు అంటే ఏంటో ఎప్పుడన్నా మళ్ళీ పుడతారు. వాళ్ళు ఏమి అక్షరత లోపలికి వెళ్ళా, గర్భగుడి బయటే ఉన్నారు, గుమ్మంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు భగవంతుడు గర్భగుడిలోకి వెళ్ళలేదు వాళ్ళు. కాబట్టి అదేనమ్మా, వెరీ గుడ్. మూడో వాళ్ళు తామసులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? రాక్షస పిశాచాలని వాళ్ళు అంటే సిద్ధులు కావాలని వశీకరణ విద్యని, ఎదుటి వాళ్ళని ఎలా చేయాలని, ఇక రకరకాలుగా ఎలా ఇబ్బంది పెట్టాలని. అంటే వీళ్ళకి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే వీడికి ఆనందం, ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే వీడికి ఆనందంగా ఉంటుంది అన్నమాట. సో అటువంటి పూజలన్నీ చేస్తారు. తామసులు అంటే అంతే కదా, వాళ్ళకి మంచి అన్నది ఉండదు వాళ్ళ. నెక్స్ట్ అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. దంభము అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగి ఉంచువారు, బలగర్వితులు అయిన వారు శాస్త్రవిరుద్ధంగా మనకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించారు. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. చూడండి, ఎవరైతే అశాస్త్ర విహితం అంటే శాస్త్రీయంగా ఏం పట్టించుకోరు, ఏముందండి దేవుడిని పూజించమేగా, నేను చేస్తున్నానుగా అంటాడు. నేను చేస్తున్నాగా పూజ అంత చేస్తున్నాను అంతే. శాస్త్రంలో ఏం చెప్పారయ్యా? షోడశోపచారాలు చూస్తున్నావా? మానసిక పూజ చేస్తున్నావా? ఆయన్ని ఆవాహన చేసుకుంటున్నావా? మళ్ళీ ఆయన విసర్జన చేస్తున్నావా? ఆయన్ని పూజలో కూర్చోబెట్టినప్పుడు ఏ రకంగా నీ మనసుని శ్రద్ధను పెట్టావు? ఏ రకమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకున్నావు? ఇన్ని ఈ శాస్త్రంలో చెప్పారు నాయన. ఆ రకంగా ప్రతి క్షణం నువ్వు మెట్టు ఇప్పుడు పైకి వెళ్ళాలంటే మెట్టు ఎక్కాల్సిందేగా. లాస్ట్ మెట్టు ఇక్కడ పెట్టండి ఎక్కేస్తానంటావు, ఆ పై మెట్టు ఇక్కడ పెట్టండి వెళ్ళిపోతానంటే అవుతుందా? లేదు. అలాగా ఇక్కడ ఆ పై మెట్టు ఇక్కడ పెట్టి కింద మెట్టు అవుతుంది. సో ప్రతిదానికి ఒక క్రమం అనేది ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమానికి ముందు, పూజకు ముందు నేను మానసిక శుద్ధిలో ఉండాలి, బాహ్య శుద్ధి ఉండాలి. అంతఃశుద్ధి బాహ్య శుద్ధితో నేను పవిత్రంగా ఉండాలి. ఉన్న తర్వాత అప్పుడు పరమాత్మని అక్కడ పిలిపాలి. అప్పుడు షోడశోపచారాలు చేయాలి, ఆయనకి చేసి మానసిక పూజ చేయాలి. ఎప్పుడైతే మానసిక పూజ చేసిన తర్వాత ఆయనకి ధూపదైవ నైవేద్యాలతో ఆయనకి పెట్టి అన్నీ చేసి ఆ తర్వాత విసర్జన చేసి, నాయన మళ్ళీ నువ్వు వచ్చిన ఆత్మలో కూర్చో, అటు ఇటు వెళ్ళిపో మాకు. మనం మేము పూజ చేసాం కదా స్వామినారాయణది, ముందు ఆత్మలోంచి బయటికి పిలవాలి, తర్వాత ఆయన్ని లోపలికి ఆత్మలోకి వచ్చేసి అక్కడ కూర్చోబెట్టు. నన్ను నేను రక్షించుకోలేను, నువ్వు లోపల ఉండి నాకు వివేక వైరాగ్యాలు కాపలా కాస్తా ఉండు. నేను మర్చిపోవచ్చు తొందరపాటులో మాయలో పడి, చుట్టూ అంతా మాయేనాయే, ఎక్కడా మాయ లేని ప్లేస్ లేదు. నువ్వు ఉన్నావు అంటున్నాను, కానీ నీకన్నా ఎక్కువ వాడిని మాయను చూస్తున్నాను నేను. అది ఎప్పుడు ప్రలోభం పెడుతుందో నన్ను. ఇంత జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నీ పూజ ఆ రోజు ఎప్పుడైతే ఆ రకంగా కంప్లీట్ అవుతుందో ఆ రోజంతా నీకు హాయిగా ఆనందంగా
ప్రశాంతంగా చుట్టూ ఏం జరుగుతున్నా దాన్ని పట్టించుకోము, కనబడే ప్రతిదీ చదివేసేయం, టీవీలో వచ్చే ప్రతిదీ చూసేయం, పక్కన వాళ్ళు ఏం చెప్పే ప్రతిదీ వినేయం, ఎక్కడికి వెళ్తే అక్కడ దారిలో కనబడిందల్లా తినేయం, చూసిందల్లా తాగేయం. ఇవన్నీ బాగుంటాయి బాగోవా? ఎందుకంటే మాన పరమాత్మ ఉన్నాడు, వివేకం వైరాగ్యం రెండు ఇస్తున్నాడు. అది కష్టంగా ఉంటుంది ఆ ప్రాసెస్. పక్క వాళ్ళకి కష్టంగా ఉంటుంది, ఏమిటి వీడు అన్ని ఎదురుగా ఉంటే చూసి వెళ్ళిపోతున్నాడు అనుకుంటాడు. వాడికి కష్టంగా ఉంటుంది చూడడానికి, మనకేం కష్టంగా ఉండదు, మనకు ఉంటుందా? వాడికి కష్టంగా ఉంటుంది, ఏమిటిది ఇంత ఈజీగా ఉంది ఈయనకి, నాకెందుకు అంత కష్టంగా ఉంది అనుకుంటాడు. అది నీ కర్మ, ఏం చేస్తాం నువ్వు? నీ శ్రద్ధ వేరు, నా శ్రద్ధ వేరు. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపోజనా. ఈ దంభము అహంకారం ఉన్నవాళ్ళు, కోరికల మీద విపరీతమైన ఆసక్తి ఉన్నవాళ్ళు, బలగర్వతం, బలం మీద తన బలం మీద గర్వంగా ఉన్నవాళ్ళు శాస్త్ర విరుద్ధంగా మనఃకల్పితమైన ఘోర తపస్సులు చేస్తూ ఉంటాడు. అంటే మరి అనొచ్చు అని కూడా నాకు తెలియదు, కానీ ఈ అయ్యప్ప పూజలు లాంటివి, దీక్షలు చెప్తారు చూస్తారు, అన్ని ఇలాంటివి ఇవన్నీ దీని కింద ఈ కోవ కింద వస్తాయి. నిన్ను హింసించేసుకొని 45 రోజులు, ఎవరు చెప్పారో తెలియదు, అక్కడ శాస్త్రాల్లో ఉండదు. అది పోనీ ఏదో మీలో నియమోత్సవం పెడతారు వేరే, కానీ అది చివరికి మళ్ళీ ఏమవుతుంది? ఆ 40 రోజులు కాగా 41 రోజు మళ్ళీ మొదలు దాన్ని డబుల్ లాగేస్తాడు. ఇక్కడ మన ఏకాదశి రోజు, మరుసటి రోజు, ద్వాదశి రోజు ఎలా డబుల్ ప్లేట్ లాగేస్తామో, వాడు ఉపవాసం అయ్యాక వాడు 40 రోజులు కాగానే 41వ రోజు అసలు మొత్తం ప్యాకేజ్ మొత్తం లాగేస్తాడు. అదనమాట. ఇటువంటి ఇవన్నీ కూడా ఇలాంటి ఏంటంటే మనకు కల్పితమైన ఘోర తపస్సు. నిజంగా ఘోరంగా చేస్తాడు, చెప్పులు వేసుకోడు, ఎక్కడికి వెళ్ళినా ఎండలో అయినా వర్షంలో అయినా రాళ్ళైనా రప్పలైనా పాపం బేర్ ఫుట్తో వెళ్తాడు, కింద పడుకుంటాడు, పొద్దున్నే 4 లేచి చన్నీళ్ళు స్నానం చేస్తాడు చలికాలంలో. ఎంత కష్టమైందండి అది, చాలా ఘోరమైన తపస్సే, కానీ శాస్త్రవిహితం కాదు. ఎందుకని? నువ్వు దేన్ని హింసిస్తున్నావు? చేస్తారు, కానీ కోరిక పెట్టుకున్నారు. కోరిక పెట్టుకొని పరమాత్మ పెట్టుకోవాలి. అలాంటప్పుడు రావణాసురుడు కూడా ఘోర తపస్సు చేశాడు, కానీ పరమాత్మను పెట్టుకోవాలా, కోరికనే పెట్టుకున్నాడు. ఏంటి కోరిక? సావకూడదు. బ్రహ్మ వచ్చాక నాకు చావనది ఉండకూడదు అన్నాడు. అది ఇంపాసిబుల్ అయ్యా, ఈ భూమి మీద పుట్టినాక ఎవడైనా చావాల్సింది, సృష్టిలో ఎవరైనా పోవాల్సిందే, అంత ఇవ్వలేను కానీ నేను కాన్సెషన్ కోరుకోలేదు అంటే అప్పుడు అనుకున్నాడు వీటికన్నా బలహీనమైంది. మన చీమను చూసినట్టు, చీమలను సాగకూడదు మనం కోరుకున్నట్టుగా, చీమలను నేను సాగకూడదు, అది గ్యారెంటీ కదా. చీమతో మనం ఎందుకు చేస్తాం? కుడితే మహాయితే నొప్పి పుడుతుంది కానీ ప్రాణాలు పోతాయా? పోవు. ఇలాంటి కోరిక అనుకున్నాడు వాడు. నరుడు అన్నవాడు వాడి దృష్టిలో చీమ. అందుకని నేను నరుడి దృష్టిలో నరుడి చేతిలో చావడం నరుడు తప్ప మిగతా ఎవరిదైనా కూడా సావు రాదు అని అన్నాడు. నరుడు అంటే వాడికి లెక్కలేదు మన చీమలాగా, అవునే కదా. కాబట్టి ఘోర తపస్సు చేస్తాడు వీడు, కానీ శాస్త్రవిహితంగా పరమాత్మకి దగ్గరగా చెయ్యడు. దానివల్ల ఏం జరుగుతుంది? ఈ శరీరం ఎవరిది? మరి దీన్ని హింసించే అధికారం ఎవరికి? నీకుందా? నువ్వెవరు అధికారం తీసుకోవడానికి? ఇది పూజలో భాగమే కదా. అందుకే కదా ఇంత పరిశుద్ధంగా ఉంచుతున్నావు, అందుకే కదా దీన్ని పవిత్రంగా ఉంచుతున్నావు. దీంతోనే కదా మనం పూజ చేయాల్సిన భగవంతుడికి. నా మనసుతోనూ చేయాలి, నా శరీరంతోనూ చేయాలి. మరి ఈ రెండు శుభ్రంగా ఎలాగైతే అన్నీ తోమి శుభ్రంగా అన్ని పెట్టాము, కుంకుమ పసుపు అక్షంతలు అన్నీ కూడా అన్నీ శుభ్రంగా తతలా మెరుస్తూ, అలాగే మన శరీరం మన మనసు కూడా తతలా మెరుస్తూ భగవంతుడు పెట్టు. నువ్వు హింసించేస్తే నీ శరీరాన్ని ఎట్లా? అది ఘోర తపస్సు అమ్మా. ఆ లగ్నే చేస్తారు ఎవరు? బాగా దంభం, అహంకారం. అంటే అందులో గొప్ప చెప్పుకోవాలి. నేను 7 సార్లు గురుస్వామిని అంటాడు. అందులో మన గొప్పలో మళ్ళీ నేను 10 సార్లు అండి, 40 ఏళ్ళ బట్టి చేస్తానంట. మాలలో ఎన్నో వేసాను సంథింగ్ లైక్. అంటే వాళ్ళ అన్నానని కాదమ్మా, ఉదాహరణ చెప్తున్నాను. నేను అందులో పరమాత్మను ఎప్పుడు కూడా మనం విమర్శించకూడదు. నేను వాళ్ళని విమర్శించట్లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే దంభం ఉండకూడదు. నువ్వు చేసే పనిలో దంభము, అహంకారము, గర్వము అనేది ఉండకూడదు. నేను 10 సార్లు వెళ్ళానండి, పరమాత్మ నిజంగా నాకు చాలా దగ్గరగా వచ్చాడు, ఆ అనుభూతి వేరు. నేను చేశా కానీ ఆ పరమాత్మని ఇన్నాళ్ళకి నేను బాగా అనుభూతి చెందగలుగుతున్నాను అని చెప్పాడు అనుకో, 10 మందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. అది కాదంట్లా, అర్థమైందమ్మా? ఆ దంభం రాకూడదు. అహంకారంతో, దంభంతో చాలా గొప్పగా చేశాను, మీరు అయ్యప్ప పందిరి ఇంట్లో చేసుకున్నారు, మీరు అయ్యప్ప పూజ, మేము వీధి మొదలు నుంచి చేసుకున్నామని పెద్ద పందిరేసేసి
అక్కడి నుంచి ఏంటో ఈ అరిటాకులో పెడతారు, అరటి కొబ్బరి అరటి అని పెద్ద కేరళ స్టైల్లో అన్నీ కట్టుకుంటూ వచ్చి కరెక్టే. కానీ నువ్వు చేస్తున్నది రాజస్వం కనిపిస్తుంది అక్కడ. రాజస్వం కనపడటం వలన ఆ ఫలితం అన్నది రాదన్నట్టు పోతుంది. నెక్స్ట్ జీవులను మరియు అంతర్యాముగా పరమాత్మను చేయవారు అజ్ఞానులైన అర్థసముల వారిని తెలియము. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయా. ఇందాక శ్లోకానికి ఇది కంటిన్యూషన్. మనం ఆల్రెడీ చెప్పేశాను. ఏం చెప్తున్నాడు ఇక్కడైనా, శరీరంలో ఉన్న జీవుల్ని అందులో అంతర్యామిగా ఉన్న నన్ను, పరమాత్మని నన్ను కూడా వాళ్ళు కృషింపజేసేస్తున్నారు. అజ్ఞానులైనటువంటి అసుర స్వభావం గలవాళ్ళు వాళ్ళు నా గురించి అసలు వాళ్ళకి ఎటువంటి ఎరుక లేదు. అంతా నేనే చేస్తున్నా, నేను చాలా బాగా చేస్తున్నా, ఘోరం నేనే చేస్తున్నా, నేను ఘోర తపస్సు చేస్తున్నా అని వాడు నన్ను మర్చిపోయి నన్ను హింస పెట్టేస్తున్నాడు. నా ప్రాపర్టీ వాడు తీసుకొని ఆ ప్రాపర్టీని చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అంతే కదమ్మా. ఇప్పుడు మీరు ఏదో నెక్లెస్ లేకపోతే ఏదో మీ బట్టలు ఎవరికో ఇచ్చారు, ఏదో పేరెంట్ ఉందని ఏదో అనుకున్నాం, దాని ఇష్టం వచ్చినట్టు మురికి చేసేసి నా ఇష్టం వచ్చి వాడేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది కదా? ఇదేమిటి, ఇది ఏదో అడిగింది కదా అని మనం ఇస్తే ఏమిటి ఇట్లా ఈ రకంగా దాన్ని అసలు పద్ధతి లేకుండా గౌరవం లేకుండా దాన్ని ఇచ్చేసేస్తుంది ఏమిటి, బాధ కలుగుతుంది కదా మనకి. మరి పరమాత్మ కలగదా? అది చెప్తున్నాడు అనమాట. వాళ్ళకి అది నా గురించి పట్టింపే ఉండదు, అంతా వాడే రాక్షసత్వంగా బిహేవ్ చేస్తుంటాడు. నెక్స్ట్ ఆహారస్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తస్తదాదానం తేషాం భేదమిమం శృణు. మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు కూడా 3 విధములుగా ఉండను. అట్లే ఆయా మనుష్యులు ఆచరించే యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగానే ఉండను. వాటిని గూర్చి వేరువేరుగా విశుద్ధ పరిశుద్ధము వినుము. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. అది ఇప్పుడు మనుషుల స్వభావాలు బట్టి వాళ్ళు చెప్పే కదా ఇందాక, వాళ్ళు చేసే ప్రతి పని, వాళ్ళు చేసేటువంటి ప్రతి పని అంటే వాళ్ళు తినే తిండి కూడా, వాళ్ళు చేసే దానం, వాళ్ళు చేసే యజ్ఞం, వాళ్ళు చేసే తపస్సు, వాళ్ళు చేసే పూజ అన్నీ కూడా 3 రకాలుగానే ఉంటాయి. వేరువేరుగా ఉంటాయి తప్ప ఒకే రకంగా ఉండవు. అవి ఎలా ఉంటాయో నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్తాను. ఆయుసత్వం బలారోగ్యం సుఖ ప్రీతి వివర్ధనాః తస్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహారః సాత్విక ప్రియ. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరచునని పాలు, చక్కెర మొదలగు రస పదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధి పరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా పూజ్యా ఆహారాః సాత్విక ప్రియాః. సత్వగుణం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, సాత్వికంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే సాత్విక ఆహారం తింటారు. బయట ఉంటే సాత్వికాన్ని చాలా హోటల్స్ కూడా వచ్చేసినాయి సాత్విక ఆహారాలని. అట్లాగే మనం మార్వాడీలు కానీ మా స్వామినారాయణ వాళ్ళు కానీ సాత్విక ఆహారమే, జైన్స్ కానీ సాత్విక ఆహారమే తింటారనమాట. సాత్విక ఆహారం తింటేనే మీరు ఆధ్యాత్మిక దగ్గరగా ఉంటారు అనమాట. అది విషయం. ఇది అంటే ఎటువంటి తీసుకుంటారంటే మనకి ఆరోగ్యం పెరగాలి, ఆయువు బాగుండాలి, బుద్ధి బాగుండాలి, బలం బాగుండాలి, సుఖం ఉండాలి, ప్రీతి ఉండాలి. వీటన్నిటి ఏవి డిస్టర్బ్ కాకూడదు. ఇవన్నీ కూడా ఆహారం వలన వస్తాయి, గుర్తుపెట్టుకోండి.
మనం ఏదో తినేస్తాం, రుచి బాగుంది తినేస్తాం, కానీ దానివల్ల ఉండే ఎఫెక్ట్స్ ఇవి. ఏమిటి? నేను తినే ఆహారం ద్వారా నా ఆయువు పెరుగుతుందా అంటే ఆయువు నిలబడుతుందా? పెరిగేదే ఉందిలే, ఆయువు మనకి ఏది ఉంటే అదే ఉంటుంది, కానీ ఆయువు నిలబడుతుందా? అకారణమైనటువంటి మరణం రాకుండా. బుద్ధి వికసిస్తుందా అంటే బుద్ధిలో ఏముంటుంది? ఇందా చెప్పుకున్నాం మనం, వివేకం. వివేకం ఉంటుందా? వివేకం ఉండేలాగా నా బుద్ధి బలంగా ఉంటుందా? నాకు బలం ఉంటుందా ఏదైనా పని చేయాలంటే? ఆరోగ్యం ఉంటుందా? ఆరోగ్యం అంటే ఏమిటి? ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఏంటి? ఏ రోగాలు లేకుండా ఆరోగ్యం, ఆయుష్, ఆరోగ్యం అంటే మీరు మీలా ఉంటారనమాట. అంటే మనిషి మనిషిలా ఉంది. ఆహా, నాకు నేను బరువు అనిపించను, నాకు నేను బరువు అనిపించను. పక్కవాడు చూసి నువ్వు 80 కేజీలు ఉన్నా కూడా నాకేమో అంత అనిపించదు. అంటే లోన ఎటువంటి ఇబ్బంది లేదు కదా, లోన నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దాన్ని ఆరోగ్యం అంటారు. కాకపోతే ఆరోగ్యం మనకి ఎప్పుడు తెలుస్తుందంటే అనారోగ్యం వచ్చినప్పుడు. అదే అది ఇప్పుడు కనబడుతుందయ్యా మనకంటే అనారోగ్యం వచ్చినప్పుడు. ఒక ఆయన చెప్తాడు, నీకు తలనొప్పి ఎప్పుడు తెలుస్తాడు? తలనొప్పి వచ్చినప్పుడు అంటాడు. నీకు తల ఉందని ఎప్పుడు తెలుస్తుందయ్యా? లేకపోతే తలనొప్పి వచ్చినప్పుడు తెలుస్తుందండి తల ఉందన్న విషయం. కాబట్టి ఇవన్నీ సాపేక్షికం అనమాట. అంటే ఆ పక్కన ఆపోజిట్ చెప్తా కానీ ఇది అర్థం కాదు. అటువంటి లక్షణాల్లో ఇది ఒకటి. ఆరోగ్యం కూడా ఒక లక్షణం. అలాగే ప్రీతి ఉండాలి. అంటే మన భోజనం చేసేటప్పుడు ప్రసాదంలాగా చాలా చక్కగా ప్రీతిగా తినాలి. ప్రీతిగా తినాలన్నమాట. అతి సాత్విక ఆహారం తినే పద్ధతి కూడా ఉందన్నమాట. చాలా ప్రీతిగా దాన్ని తీసుకోవాలి. అప్పుడేమవుతుందంటే ఇవన్నీ పెరుగుతాయి. ఈ 6 గుణాల వల్ల పెరుగుతాయి అన్నమాట. అందుకే రస పదార్థాలు, స్నిగ్ధ పదార్థాలు, స్థిర పదార్థాలు అని రకరకాలుగా ఉన్నాయి. రుచి పదార్థాలని అవన్నీ మనం తీసుకుంటాడు సాత్వికంగా ఉన్నవాడు. మరి రాజసం ఏం చేసుకుంటాడో చూద్దాం. నెక్స్ట్ విదాహినః ఆహార రాజసస్యేష దుఃఖ శోకామయప్రదః. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు దాహము కలిగించుచున్నవి. అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము కలవారికి ఇష్టము కలగును. కట్వం లవణాచుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహార రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః. మనకు కనిపించట్లే ఇందులో? చేదు, పులుపు, ఉప్పు, కారం, రుచికి సంబంధించినవన్నీ చాలా వేడివేడిగా. కాఫీ, వేడివేడి పదార్థాలు, మాడిన పదార్థాలు అంటే ఫ్రై. మాడిన అంటే ఏంటి? ఫ్రైస్ అన్నమాట. ఫ్రై దాహం కలిగించేవి. ఎప్పుడైతే మాడిన పదార్థం తింటామో దాహం ఇస్తుంది. అలాగే దుఃఖము, చింత, రోగాలను ఉత్పన్నం చేసే ఆహార పదార్థాలు రాజస్వభావం గల వాళ్ళు తింటారు. అవునా? అందుకనే మనకి 80 ఏళ్ళు వచ్చినా ఆవకాయ పట్టాల్సిందే. అవునా? ఏదన్నా పండగల్లో మళ్ళీ భక్ష్యాలు ఉండాల్సిందే, ఏమ్మా పనస పట్టుకూర ఉండాల్సిందే. ఏమిటి మరి ఇది పరిస్థితి. దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదనుకున్నాను నేను. ఎందుకంటే మన గురించి మనం ఏం చెప్పుకుంటా అని చెప్పుకున్నా. కాబట్టి ఇది రాజసం. కాబట్టి మనం నిజంగా మనం సీరియస్ అయినట్లయితే పరమాత్మ దృష్టిలో మనం ఉండాల్చుకుంటే ఆ 6 లక్షణాలు మనలో అభివృద్ధి జరగాలంటే ఏంటి? ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి అంటే మన జీవితం మీద, మన జన్మం మీద, భగవంతుడి మీద ప్రీతి. ఆ ప్రీతి వల్ల ఏం జరుగుతుంది? కాలము, ప్రదేశం 2 గుర్తుండవు. నీ వయసు ఎంత అంటే ఆలోచిస్తాం. నా వయసా, నా డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు మైనస్ ఇది 64 అండి అంటాం. టక్కుని చెప్పాం. అదే మితి మీద ఏదో పోర్చుబెళ్ళి మెట్ల ఊళ్ళో ఏలాంటిసి తిరిగినట్టుగా తక్కువ చెప్పమన్నమాట. అవసరం లేదు. సాత్వికంగా ఉన్నావు కదా నువ్వు,
నువ్వు ఏది భారంగా ఫీల్ అవునంతకాలం నువ్వు బాగానే ఉన్నావు కదా. నీ బుద్ధి బాగుంది, నీ ఆయువు బాగుంది, నీ ఆరోగ్యం బాగుంది, ఇంకేం నీ ప్రీతి బాగుంది, నీ బలం బాగుంది. ఇంక నీ వయసుతో పనే ఉంది, అసలు కాలంతో పనే ఉంది. ఉందా? లేదు. అనారోగ్యం వచ్చినప్పుడు కదా ఆరోగ్యం గురించి పట్టించుకుంటాం. అనారోగ్యం రానప్పుడు ఇంకా ఆరోగ్యం పట్టించుకోవాల్సిన పనే ఉంది, ఆటోమేటిక్గా అది ఉంటుంది అంతే. అవునా? అదే రకంగా ఎవరైతే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం సరిగ్గా సీరియస్గా చేయదలుచుకున్నారో వాళ్ళు రాజసం నుంచి సాత్వికానికి రావాల్సిందే. రావాలి అంటే మొట్టమొదటిగా ఏం వదులుకోవాలి? అదే మీరు ఏదో సినిమాగా చెప్పిన పెద్దాని కోరిక అనొద్దు. ఆహా, ఇక్కడ ఈ విషయం మీరు విషయం దాటి పక్క వెళ్ళిపోతే ఎట్లాగమ్మా? ఎవరన్నారా నీ మాట? మీరేనా? వెరీ గుడ్. రుచి వదలాలి ఏమా. అందుకనే మాకు ఇందులో నిస్వార్థం చెప్తారు స్వామినారాయణ పంచవర్తమానంలో. ఫస్ట్ వర్తమానం ఏంటంటే నిస్వాద్. స్వాద్ అంటే హిందీలో రుచి. నిస్వాద్, స్వాద్ అన్నది ఉండకూడదు. అది ఎవరైతే వదులుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ పరమాత్మ దానికి రాగలుగుతారు. సాత్వికాహారం తీసుకుంటే తగ్గిపోతుంది. దీన్ని నెమ్మదిగా ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి. రుచి అసలు వద్దని కాదు, కానీ స్టార్టింగ్లో సాధన చేస్తూ పట్టించుకోకూడదు అంతే. అది ఇంకంతే, ఏదో తినే నోట్లో పడేసుకోవాలి తప్ప దాన్ని కాసేపు వాసన చూసి దాని వాసన ఎంజాయ్ చేసి టేస్ట్ ఎంజాయ్ చేసి అట్లాగేమి చేయాలి. ఇక మీ ఇష్టం, మీరు ఆధ్యాత్మికంగా ఉంటే అందులో ఉంటారు, ఇందులో ఉంటారు, మీరు డిసైడ్ చేసుకోండి. అర్థపక్వములైన పదార్థములు సరిగా ఉడకనివి, పండనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు, చెడువాసన గలవి, పాసిపోయిన పదార్థములు, ఇంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావం గల వారికి ఇష్టమైనవి. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఇవి అర్థపక్వాలంటే హాఫ్ బేక్డ్ అనమాట. సగం సగం ఉడకనివి, ఖాళీ కాలనివి అవి ఇష్టపడతారు కొంతమంది ఏమి ఇష్టపడతారు, అందులో ఎటువంటి బలం ఉండదు. అంటే ఈ పిజ్జా లాంటివి అనమాట. పిజ్జా లాంటి బలం ఉంటుందా? ఉండదు. అదేమిటో ఒక సగం కాలుస్తాడు, సగం కాల్చడు. ఆ పైన ఉడకని ఇది వేస్తాడు, కిందేమో కాల్చింది వేస్తాడు, పైన కొంచెం ఉడికించింది వేస్తాడు, పైన ఇది ఉడకంది వేస్తాడు. అదేదో సలాడ్ అంటాడు. ఈ మూడింటిని కలిపి ముక్కలు చేస్తాడు, అది ఆస్వాదిస్తాడు వీడు. మరి దానివల్ల మీకు ఏం జరుగుతుంది? ఒబిసిటీ వచ్చేస్తుంది, నానా రకాల మోకాళ్ళ నొప్పులు వస్తాయి, వయసు వచ్చే కొద్దీ కొలెస్ట్రాల్ వస్తుంది, అరగదు, చిరాకు పెరుగుతుంది, భోజనం చేయబుద్ధి కాదు, రకరకాల ఇంకా ఏదైతే మన ప్రీతి ఉండాలో ఆ ప్రీతి అన్నది ఉండదు, ప్రీతి పోతుంది. మరి ఎంత భయంకరమైన విషయం అది. కాబట్టి ఇలా ఉన్నవాళ్ళంతా కూడా తామస స్వభావమే వస్తుంది. నిద్ర వాళ్ళకి మాటి మీద నిద్ర వస్తుంది. ఏది లక్ష్యం అనేది పెట్టుకోరు. సత్సంగానికి రావాలి అంటే అబ్బా సాయంత్రం 4:30కి ఎవరు వస్తారండి? ఇప్పటికే శుభ్రంగా తింటామా? అసలు ఈ మధ్య వంట కొంచెం లేట్ అవుతుంది, 2 అయిపోతుంది. 2ంటికి తిన్నామంటే మరి శుభ్రంగా తినాలి కదండి. 2:30 అవుతుంది. 2:30కి తిన్నాక మామూలుగా నెయ్యి వేసి తింటాం కదా, నిద్ర వస్తుంది, పడుకుంటాము. ఉన్న పొలంగా లేచి సత్సంగానికి ఏమొస్తామండి? సత్సంగా రావాలంటే పవిత్రంగా రావాలి కదా. మళ్ళీ లేచి మొహం కడుక్కోవడం, కనీసం మొహం కడుక్కొని రావాలి. ఇట్లా చెప్తాడు వాడు. ఇది తామస గుణం ఉంది కాబట్టి వాళ్ళ దేనికి కూడా చురుకుదనం అన్నది ఉండదు, ఒక లక్ష్యం అన్నది ఉండదు. ఎప్పుడైతే లక్ష్యం అన్నది ఉండదో చురుకుదనం అన్నది ఉండదు. ఎప్పుడైతే చురుకుదనం అది ఉండదో మనం ముందుకి జీవితంలోకి వెళ్ళలేము. జీవితాన్ని ఎవరో తోస్తున్నట్టుగా వెళ్తుంటుంది ముందుకి. నా ప్రమేయం లేకుండా ఎవడో తోస్తున్నాడు, ముందుకు వెళ్తున్నాం. ఎంత దూరం వెళ్తుందో వెళ్ళని, ఎక్కడికి వెళ్తుందో వెళ్ళని, ఎవడు చూడొచ్చాడు నెక్స్ట్ జన్మ ఉందో లేదో ఆ పోని, ఇంతే. రాని పోని ఈ టైప్లో వెళ్ళిపోతుంది తామస గుణం ఉన్న వాళ్ళకన్నా. ఏమ్మా
చదువుతారు సార్. ఇక్కడ చదువుతున్నారు. ఏమో అయిపోయినాయా? 5:30 మళ్ళీ పూజ ఉంది సార్. 5:30కి ఉందా? ఆపేద్దాం ఇప్పుడు. ఒక లైన్ అయిపోయింది. ఇంకా ఎంతమంది యజ్ఞము నాకు కర్తవ్యము అని మనసును దృఢముగా నిశ్చయించుకొనబడింది. ప్రతి ఫలాపేక్ష లేకుండా చేయబడినది అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. ఓకే, ఎంతమంది ఉన్నారు ఇంకా? ఆపేద్దాం లేదు సార్. 11 కాపేద్దాం. ఆపేద్దామా? సరే, చదివారా? చదివేసాం. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. ఇప్పుడు యజ్ఞాల గురించి చెప్తున్నాడు. ఇందులో ఫస్ట్ సాత్విక యజ్ఞం గురించి చెప్పుకుందాం. ఇంతవరకు ఆహారం గురించి తెలుసుకున్నాం. సాత్విక ఆహారం అంటే ఏమిటి, రాజసికమైన ఆహారం అంటే ఏమిటి, తామసమైన ఆహారం అంటే ఏమిటి, అవి తీసుకోవడం అన్నటువంటి ఆ స్వభావాలు డెవలప్ అవుతాయనే విషయం మనకు తెలిసింది. ఆ స్వభావాలు మనలోకి వచ్చిన తర్వాత మనం చేసే పనులు ఏమిటి, ఆ పనుల్లో యజ్ఞం తీసుకున్నాం. ఫస్ట్ యజ్ఞము, తపస్సు, దానం, ఈ 3 మానవ జన్మకి చేయాల్సినటువంటి పనులు. అందులో మొట్టమొదటిగా మనం యజ్ఞాలకు తీసుకున్నాం. ఈ యొక్క స్వభావాలతో మనుషులు చేసే యజ్ఞాలు ఏ రకంగా ఉంటాయి అంటే, సాత్వికంగా ఉన్నవాడు సాత్విక యజ్ఞం ఏ రకంగా చేస్తాడంటే, సాత్వికంగా ఉన్నవాడు శాస్త్రోక్తమైనది చేస్తాడు. దేన్నైనా శాస్త్రం పక్కన పెట్టుకొని ఈ శాస్త్రంలో ఇది ఉందా లేదా, ఉంటే విధానం ఏ రకంగా ఉంది, ఆ విధానం నేను సరిగ్గా ఫాలో అవుతున్నా లేదా, విధానం ఫాలో అవుతూ కూడా నాలో ఉన్నటువంటి దృక్పథం ఎలా ఉంది, నా మానసిక దృక్పథం కూడా దానికి అనుకూలంగా ఉందా లేదా అది అనుకుంటాడు. అలాగే ఇది నా కర్తవ్యము అనుకుంటాడు. ఇది నాకు కర్తవ్యము, ఎందుకని మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఈ 3 నేను చెయ్యాలి కాబట్టి యజ్ఞం చేస్తున్నాను, అది నా కర్తవ్యం. ఏదో గొప్ప కాదు, నా గొప్ప కాదు, నేనేదో పెద్ద హీరోనో పెద్ద టాప్ అనో నేను చేయట్లేదు, నా గొప్పతనం చూపించుకోవడానికి చేయట్లేదు, ఇది నా బాధ్యత, నా కర్తవ్యంగా యజ్ఞం చేస్తున్నాను అనుకుంటాడు. ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తాడు. ప్రతిఫలాపేక్ష లేకుండా అంటే అర్థం ఏమిటి, సకామ కర్మ కాకుండా నిష్కామ కర్మతో శరణాగతితో పరమాత్మకి అర్పిస్తూ ఆ యజ్ఞాన్ని చేసేదాన్ని ఏ యజ్ఞం అంటారు, దాన్ని సాత్విక యజ్ఞము అని అంటారు. ఈ యజ్ఞం దగ్గర మీరు పూజ పెట్టుకోండి అంటారు. సో మీరు చేసే పూజ సాత్వికంగా ఉండాలి. ఈ 3 గుణాలు అందులో ఉన్నాయో లేదో రోజు చెక్ చేసుకుంటూ పూజ చేయండి. ఇక్కడ ఆపేద్దాం వాళ్ళకి. ఏమ్మా చదివేయండి అది సార్. సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అక్షరపదభ్రష్టం హీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణమోస్తుతే. వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీనారాయణాయేతి సమర్పయామి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ. సంతోషమా మీ ఇంట్లో పెట్టినందుకు?